వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. యూపీఎస్సీలో ర్యాంక్ సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ ర్యాంక్ సాధించడం అనేది సాధ్యమా అంటే సాధ్యం అంటున్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మరియు తక్షశిల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ యూపీఎస్సీ ఎక్స్పర్ట్ శ్రీ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ గారు. వారితో మాట్లాడి ఈ యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మేడం, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్స్ అనేవి ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఒకే కోచింగ్ సెంటర్ నీట్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఇలా మల్టిపుల్ కోచింగ్ సెంటర్స్ని రన్ చేస్తూ ఉన్నారు. సార్, యాజ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఒక స్టూడెంట్ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ని ఆప్ట్ చేసుకోవాలి అనే అంశం గురించి తెలియజేయండి సార్. ముందుగా అండి, కోచింగ్ సెంటర్స్ అనేది మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవడం పక్కకు పెడితే మనం జనరల్గా అర్థం చేసుకుంటే ఈ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లోకి వచ్చిన మెజారిటీ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్ కావచ్చు, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మా పిల్లల్ని మనం సక్సెస్ చేయించగలిగితే సొసైటీకి ఎంతో సర్వీస్ చేయించిన వాళ్ళం అవుతాం. మనం సాధించలేనిది, అలాగే ఒకవేళ మనం సాధించి ఆల్రెడీ ఉంటే ఇంకొంతమంది మన వాళ్ళ చేత సాధిస్తే మన కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఇది ఎంత డైనమిక్ ప్రాసెస్ అంటే ఒక స్టూడెంట్కి కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా త్రూఅవుట్ ది ప్రోగ్రామ్ మెంటరింగ్ ఇవ్వడం, కావాల్సిన రిసోర్సెస్ అరేంజ్ చేయడం, ఎక్స్పర్ట్స్ని రిసోర్సెస్ని గ్యాదర్ చేసి వాళ్ళకి అందించడం, డౌట్స్ క్లారిఫై చేయించడం, త్రూఅవుట్ ది ప్రాసెస్ ఉంటూ అనేది చాలా మెటిక్యులస్ ప్రాసెస్. అలాగా ఎందుకంటే రిజల్ట్స్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్లో, ఇంత మెటిక్యులస్ ప్రాసెస్లో చాలామంది వాళ్ళకున్న వేరియస్ ఆపర్చునిటీస్ అన్నిటినీ సాక్రిఫైస్ చేసేసి, చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వదిలేసి ప్యూర్గా ఈ కోచింగ్ ఫీల్డ్లో పిల్లల్ని ట్రైన్ చేయాలి, కోచింగ్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలని చాలామంది వస్తుంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది బిజినెస్ మోడ్, ఎందుకంటే ఇది సోషల్ మీడియా అనేది పెరగటం వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ పబ్లిసిటీస్ పెరగడం వల్ల ఈ మౌత్ పబ్లిసిటీతో రావాల్సిన ఈ స్ట్రెంగ్త్ని అడ్వర్టైజ్మెంట్స్లో తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ పబ్లిసిటీని రకరకాలుగా వాడుకోవడం, లైక్ ఐఐటి అని, చార్టెడ్ అకౌంట్ అని, నీట్ అని, పలానా ప్రతి దానికి ఒకటే ఆర్గనైజేషన్. సో దీనివల్ల కోచింగ్ అనే ఆస్పెక్ట్, అందులో మిగతా కోచింగ్స్ గురించి నేను మాట్లాడను, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి మాట్లాడితే ఈ ప్రాసెస్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఎందుకు సివిల్ సర్వీసెస్ అనేది మనం చాలా ఆస్పీషియస్గా ఈ ప్రిపరేషన్ అనేది చాలా నిబద్ధతతో చేయాలి అని చెప్పేసి ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ ఎందుకు వెళ్తుంటారు? ఎక్కువ మంది ఎందుకు ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అయ్యి లోకల్గానే ఎందుకు చేయరు అంటే, ఈ ప్రాసెస్ అనేది చాలా సిన్సియారిటీతో చేయాలి. ఒక హబ్, ఒక ఢిల్లీ అనేది ఒక హబ్బు, హైదరాబాద్ అనేది ఒక హబ్బు, అలా ఇలాంటి ఎక్స్క్లూజివ్గా ఉండే ప్రెమిసెస్లోకి మనం వెళ్తే మన లైఫ్ స్టైల్ అక్కడ డిఫరెంట్గా ఉండాలి. అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ఎర్లీ మార్నింగ్ స్కెడ్యూల్ ఏంటి, డే టైంలో ఏంటి, రిమైనింగ్ టైంలో క్లాసెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ మారాల్సిన పరిస్థితి, మన పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉండే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా సివిల్ సర్వీసెస్ వాళ్ళే ఉంటే మనం మాట్లాడే విధానం, మనం నేర్చుకునే థింగ్స్, మనం డెవలప్ చేసుకునే స్కిల్స్ అన్నీ ఇదే ఫీల్డ్కి సంబంధించినవి ఉంటాయి. అది కాకుండా నేను ఒక డిగ్రీ కాలేజ్లోనో, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లోనో అందరితో పాటు ఉంటే ఈ పర్టికులర్గా ఫీల్డ్ కోసం డెవలప్ అయ్యే ప్రాసెస్ అనేది డైల్యూట్ అయిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఇది జనరల్ కాలేజ్లో. ఎందుకు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బోల్డ్ ఉన్నాయి, మంచి మంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజెసో, డిగ్రీ కాలేజెసో, రకరకాల కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఎందుకు కోచింగ్ స్టార్ట్ చేయరు? ఈ క్వశ్చన్ మీరు ఆలోచించాలి. వాళ్ళందరూ ఎందుకు కోచింగ్ స్టార్ట్ చేయట్లేదంటే దీనికంటూ ఒక సెపరేట్ కాన్సన్ట్రేషన్ అవసరం, సెపరేట్గా ఒక టీం దీనికోసం వర్క్ చేయడం అవసరం. అలా చేస్తేనే ఈ ప్రాసెస్కి మనం న్యాయం చేయగలుగుతాం. అలా కాకుండా అన్నీ మనమే చేసేస్తాం అనుకుంటే నిజంగా పిల్లల కెరియర్కి మనం న్యాయం చేయగలుగుతున్నామా అని ఆ ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లల కెరియర్కి మనం ఇది చేయగలుగుతున్నామా, జస్టిఫై చేయగలుగుతున్నామా అనేది డెఫినెట్గా అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి. మీరు చూసుకుంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళందరూ సివిల్స్ కోచింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆ కాలేజెస్లోనే, మీరు హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, అలాగే డీమ్ టు బి యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వాళ్ళకి కాలేజ్ అయిపోయిన తర్వాత కోచింగ్స్ ఇస్తుంటారు. సో అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, సివిల్ వాళ్ళు రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 to 6 కానీ 4 to 7 కానీ ఇలాంటి
ప్రోగ్రామ్స్ కాలేజెస్ ఎంకరేజ్ చేస్తాయి, బట్ దే టేక్ ది హెల్ప్ ఆఫ్ అవుట్ సైడ్ కోచింగ్ సెంటర్స్. సో అక్కడ ఫీజు కూడా తక్కువ ఉంటుంది. కోచింగ్ సెంటర్స్కి పెద్ద ఎక్స్పెండిచర్ కూడా ఉండదు కాబట్టి ఒక 20,000 30,000 ఉంటుంది ఆ ఫీజుతో. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ రెడీమేడ్ అవైలబుల్ ఉంటారు. ఒక ఫ్యాకల్టీ వెళ్ళి అక్కడ టీచ్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని ఉండదు. అలాగే ఏదైతే మనకి రావాలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ చేయాల్సిన పని లేదు. ఈజీగా మనకు అక్కడ జస్ట్ టీచింగ్ చేసి పిల్లలకి గైడ్ చేస్తే సరిపోతుందన్న ప్రాసెస్లో ఫీజు చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో. మీరు చాలా హైదరాబాద్లో ఉన్న మెజారిటీ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్లో చూసుకుంటే చాలా కోచింగ్ సెంటర్స్తో టైఅప్ అయ్యి మినిమం ఫీజుతో 25,000 to 30,000 పర్ ఇయర్తో ఈ కోచింగ్స్ అనేవి ఇస్తుంటారు. వాళ్ళు సొంతంగా ఎందుకు పెట్టరంటే ఇది ఒక సెపరేట్ మోడ్లో దీనికంటూ సెపరేట్ టీం వర్క్ చేయాలి, అంత మెటిక్యులస్ ప్రాసెస్ అవసరం కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్నే వాళ్ళు కొలాబరేట్ చేసుకొని ఈ కోచింగ్ ఇస్తుంటారు. కానీ ఈ కోచింగ్లో ఉన్న వాళ్ళు మేము ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అన్నీ ఇచ్చేస్తాము, అలాగే డిగ్రీకి వచ్చిన తర్వాత బీఎస్సీతో పాటు బీకాము, బీబీఏ అన్నీ మేమే చేసేస్తాము. ఈ ప్రాసెస్ వల్ల సివిల్స్కి ఎవరైతే పర్టికులర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ గోల్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు వేరియస్ ఫీల్డ్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బీఎస్సీ వాళ్ళు, నార్మల్ ఓన్లీ జనరల్ డిగ్రీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళంత సీరియస్నెస్గా ఉండరు. వాళ్ళు ఏదో మూవీ డిస్కషన్సో లేకపోతే అదర్ జనరల్ డిస్కషన్స్లో ఉంటారు. వాళ్ళ టైం కూడా అంత స్పెసిఫిక్గా అవసరం లేదు. జనరల్ బీఏ చదవడానికి లేకపోతే జనరల్ బీఎస్సీ చదివే వాళ్ళకి అంత అవసరం ఏముంది, సీరియస్గా రోజు ఆడుతూ పాడుతూ డిగ్రీ చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సో వాళ్ళతో కలిసిపోవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మోటివేషన్ అనేది రెగ్యులర్గా ఉండటం కష్టం. సో త్రూఅవుట్ ది టైం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే ఫీల్డ్లో ఉండేటట్టయితే ఖచ్చితంగా మన పిల్లలు ఎంతో కొంత మోటివేషన్ తీసుకొని ముందుకెళ్తారు తప్ప మన పక్కన ఉన్న వాళ్ళు ఏదో రకంగా డీవియేట్ అయిపోతున్నా మనం కూడా అదే గ్రూప్లో వెళ్ళడానికి, డైల్యూట్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఈ మిక్సింగ్ అట్మాస్ఫియర్లో ఉంటాయి. అది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కొంచెం గమనించాలి. ఎస్ సార్. సార్ ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ అనేది ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా 3 రకాలుగా ఉంది. ఇవి మాత్రమే కాకుండా మాక్ ఇంటర్వ్యూస్ అని, ఎస్ఏ రైటింగ్ అని ఇలా చాలా డైమెన్షన్స్ కూడా మధ్యలో వీటిని కన్సిడర్ చేయాలి. సార్ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్, మీకు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ర్యాంక్స్ వేసేటప్పుడు దేనిని కన్సిడర్ చేసుకొని ర్యాంక్స్ వేస్తారు ఇన్ జనరల్గా? ఇన్ జనరల్గా అండి సివిల్ సర్వీసెస్ ర్యాంక్ అనేది మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది. సో ఓకే, మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మన ఇన్స్టిట్యూట్లో గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ర్యాంక్ వచ్చింది కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన పని. ఆ సెలబ్రేషన్ అనేది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ మ్యానిపులేట్ చేసే విధంగా ఉండకూడదు. సో అందుకనే గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, సో సిసిపిఏ గైడ్లైన్స్ అంటాం. సో ఈ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఆ స్టూడెంట్ కోచింగ్ తీసుకున్నారంటే ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకున్నారా, మెయిన్స్ కోచింగ్ తీసుకున్నారా, వాళ్ళ రోల్ నెంబర్స్ ఏంటి, ఏ సంవత్సరం కోచింగ్ తీసుకున్నారు, అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్, ఇవన్నీ మీరు ర్యాంక్ వేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వేయకూడదు అని 2023 నుంచి ఇవి అప్లికబుల్ తీసుకొచ్చాయి. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవుతున్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అడ్మిషన్స్ టైమ్స్లోనూ మా పేరెంట్స్ని, స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఇవన్నీ ఫాలో అవ్వట్లేదు. తర్వాత వాళ్ళకి ఫైన్ వేయడం కానీ గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుంది. కాకపోతే గవర్నమెంట్స్ ఎంతవరకు దృష్టిలో పెట్టుకుంటే, గవర్నమెంట్స్ ఏంటంటే ₹1,00,000 ఫైన్ వేయడం కానీ, ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఎలా అయిపోయిందంటే ₹1,00,000 ఫైనే కదా కట్టేద్దాం, ఈలోపు మనకు కావాల్సిన అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయి, మనం చేయాల్సిన పని మనం చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం ఈ లూప్ హోల్స్ని, సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని, నేను సివిల్ సర్వెంట్స్ని తయారు చేస్తాను అనే ఆబ్జెక్టివ్తో ఉన్న ఇన్స్టిట్యూషన్సే ఇలాంటి లూప్ హోల్స్ని పట్టుకొని ఆ ప్రాసెస్ని డిఫీట్ చేస్తుంటే, పేరెంట్స్ని, పిల్లల్ని మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేస్తుంటే ఎలా అంటే పేరెంట్సే కొంచెం అవేర్ అయ్యి ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం ఇది ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ కరెక్టా కాదా అనే మెసేజ్ ఇచ్చేటప్పుడు మౌత్ పబ్లిసిటీతో స్ప్రెడ్ చేయాలి కానీ మనం అవేర్నెస్ ఇవ్వడానికి మాత్రమే మనం ట్రై చేయగలం. సో లెటస్ ఈరోజు ఇలా ఉంది, రానున్న రోజుల్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంకొంచెం అవేర్ అవుతారని ఆశిద్దాం. డెఫినెట్గా అలా జరుగుతుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీకు కోచింగ్ సెంటర్ ఉంది, ఓన్ కాలేజ్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది కదా, మరి మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు? అదేనండి, ఆల్రెడీ నేను చెప్పాను, లైక్ ఓన్ కాలేజ్ తీసుకుంటే మనం మల్టిపుల్ కోర్సెస్ రన్ చేయాలి. లైక్ నేను బీకాము, బీఎస్సీ, బీజెడ్సీ ఇలా డిఫరెంట్ డిగ్రీ కోర్సెస్ కూడా నేను రన్ చేయాలి. అది గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం.
సో ఇలా రెగ్యులర్ కోర్సెస్ని నేను రన్ చేస్తే దానివల్ల సివిల్ సర్వీసెస్ నా దగ్గరికి వచ్చి ఎక్స్క్లూజివ్గా నేను 3 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ చదువుతాను అని ఎవరైతే వస్తారో వాళ్ళ పర్పస్ డిఫీట్ అయిపోతుంది, వాళ్ళు డీవియేట్ అయిపోతారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇక్కడికి ఎందుకు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి కూడా తక్షశిల ఐఏఎస్ అకాడమీకి వచ్చి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి తక్షశిల ఐఏఎస్ అకాడమీకి వచ్చి ఎందుకు జాయిన్ అవుతారంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ చేయిస్తారు. నాకు సరౌండింగ్స్ అంతా ఆ ప్రిపేర్ అయ్యే వాళ్ళే నా క్లాస్లో ఉంటారు, నా ఈ గ్రూప్ అంతా ఎక్స్క్లూజివ్ సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతారు. పొద్దున్న లేచి రాత్రి వరకు న్యూస్ పేపరో కరెంట్ అఫైర్సో ఈ రీజనల్ ఇష్యూస్ కానీ అలాగే సబ్జెక్ట్కి సంబంధించిన కానీ ఎగ్జామ్స్ కానీ ఎవ్రీథింగ్ ఆ సర్కిల్లో జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఇక్కడ నార్మల్ డిగ్రీ చదివే వాళ్ళు కొంతమంది, నార్మల్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారనుకోండి, వాట్ హ్యాపెన్స్, ఈ పిల్లలు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని ఏది ఈజీ అయితే వాళ్ళతో పాటు అకస్టమైజ్ అయిపోయి వాళ్ళతో పాటు కలిసిపోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల వీళ్ళు కష్టపడాలి అనే ప్రాసెస్, ఈ టైం టేబుల్, డే స్కెడ్యూల్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సో ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీసెస్ మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను కాబట్టి నేను సివిల్ సర్వీసెస్ మోడల్లోనే ఈ కొలాబరేషన్ మోడల్ నాగార్జున యూనివర్సిటీలో అలాగే మహారాష్ట్రలో ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీసెస్కి నేను ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ముందుకెళ్తున్నాం మా టీం అంతా. సో అది కాకుండా అన్నీ మేమే చేసేస్తాము, అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయని పెడితే నేను బిజినెస్ చేయాల్సి వస్తుంది. సో నా దగ్గర బీఎస్సీ ఇట్లా అయిపోయినాయి అనుకోండి, బీఎస్సీ కూడా ఉందండి, బీఎస్సీతో పాటు కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పాలి. లేనిపోని నేను మిస్లీడ్ చేసే పిల్లల్ని కెరియర్ని డెవలప్ చేయడంతో కాకుండా మిస్లీడ్ చేసే విధానంలో నేను వెళ్ళాల్సి వస్తుంది. సో అది నాకు ఇష్టం లేదు కాబట్టి ఓన్ కాలేజ్ అనో లేకపోతే ఓన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అనవసరంగా కేవలం బిజినెస్ పర్స్పెక్టివ్ చేయాలంటే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఇక్కడికి వచ్చింది సంపాదించడం కోసం కాదు, సాటిస్ఫాక్షన్ కోసం. సో ఆ సాటిస్ఫాక్షన్లో నేను నా కెరియర్ని మౌల్డ్ చేసుకుంటూ ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ ఉందో దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఇలా చేశాను. అందరూ అలాగే చేస్తే బాగుంటుందని నా భావన. బట్ విల్ సీ, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇలా చేసి హైదరాబాద్లో ఇలా ఆల్రెడీ సివిల్ సర్వీస్ అంటే అందరికీ తెలిసిందే, హైదరాబాద్లో ఇలా చేసి ఎక్స్పెరిమెంటల్ చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానివల్ల స్టూడెంట్స్ కెరియర్స్ ఇబ్బంది పడి మళ్ళీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాకుండా డెఫినెట్గా రానున్న రోజుల్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అవేర్నెస్ తెచ్చుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తారని ఆశిద్దాం. ఎస్ సార్. సార్ యూపీఎస్సీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉండాలి, మీ దగ్గర ఉండే ఫెసిలిటీస్ ఏంటో తెలియజేయండి. ఇంటిగ్రేటెడ్ కోచింగ్కి సంబంధించి 3 ఏళ్ల పాటు నేను ఒక ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను అంటే ఫస్ట్ థింగ్ ఈ 3 ఏళ్లలో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మీద ఎంత టైం కేటాయిస్తున్నాను అనే దాని మీద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఉండాలండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, 3 ఏళ్లలో నేను ఎంత వర్కింగ్ అవర్స్, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఈ ఆల్మోస్ట్ టీనేజ్ 16, 17, 18, 19, 20 ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళే వస్తారు. సో ఈ ఏజ్ గ్రూప్లో సీరియస్నెస్, సిన్సియారిటీ, ఒకటే గోల్ మీద ఇవన్నీ కూడా ఉండాలి కరెక్టే. కానీ మనం ఆ ఏజ్ యొక్క సైకాలజీని అన్నీ అర్థం చేసుకునే ముందుకెళ్ళాలి తప్ప కేవలం సివిల్ సర్వీసెస్ గోల్ పెట్టుకున్నారు కదా, మీరు రాత్రింపగల్లో చదివేయాలి, మీరు అదే ఆలోచనతో ఉండాలి, ఇంకా మీకు వేరే యావిగేషన్స్ డీవియేషన్స్ ఏమీ ఉండకూడదు, ఇలాగా డైరెక్ట్ చేస్తూ పిల్లల్ని ఒక ప్రెషర్లో స్ట్రెస్లో తీసుకెళ్ళిపోయే విధానం అస్సలు ఉండకూడదు. ఆల్రెడీ ఈ విధానం స్టార్ట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, గత 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పిల్లలకి ఈ 3 ఏళ్లలో స్ట్రెస్ ఫ్రీగా ఆడుతూ పాడుతూ ఈ క్యాంపస్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ఇదే లైన్లో ఉంటూ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ కరికులం డిజైన్లో ఒక లైఫ్ స్టైల్ని డెవలప్ చేస్తూ పొద్దున్నే అందులో స్పోర్ట్స్, అందులో యోగా కావచ్చు, జిమ్ కావచ్చు, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మిక్స్ అవుతూ రెగ్యులర్గా న్యూస్ పేపర్కి టైం ఉండేటట్టు కేవలం 9 to 5 షెడ్యూల్లో టీచింగ్ అవర్స్, అలాగే దానికి సంబంధించిన ఫాలోఅప్, అలాగే ఎక్స్ట్రా కరికులర్ ఇవన్నీ ఉండేటట్టు ఒక షెడ్యూల్ ఉండాలి. ఇవి ఉంటేనే 3 ఏళ్ల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుంది. ఇవి లేకపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను, డిగ్రీ రెండు సైమల్టేనియస్గా జరిగేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు డిగ్రీ ఎలా మేనేజ్ చేయాలి, డిగ్రీ ఏముంది చాలా ఈజీగా అని అనుకుంటాం కరెక్టే, కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కదా.
సెమిస్టర్ ఎగ్జామ్లో ఓన్లీ పాస్ అయిపోయి సెకండ్ క్లాస్లోనో థర్డ్ క్లాస్లోనో పాస్ అవ్వడం మన ఆబ్జెక్టివ్ కాదు కదా. ఎంత మీరు సివిల్స్ అవ్వాలనుకున్నా డిగ్రీ సిలబస్, డిగ్రీలో రిజల్ట్ కనీసం ఒక 70 to 80 to 90% ఈ రేంజ్లో డిస్టింక్షన్ లెవెల్లో మినిమం ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్లు రాయాలి. సో ఆ 2 సెమిస్టర్లకు సంబంధించి మీ పిల్లలు కష్టపడాలి. ఆ 2 సెమిస్టర్లు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అలాగే సివిల్స్ మేనేజ్ చేయాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. డిగ్రీ ఎగ్జామ్స్ కోసం అని సెపరేట్గా ప్రిపేర్ అయితే ఆ టైంలో మళ్ళీ కరెంట్ అఫైర్స్, సివిల్స్కి సంబంధించిన ఏవి చేయడానికి ఉండదు. ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ జూన్ జూలైలో సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, అక్టోబర్ నుంచి డిగ్రీ మొదలు పెట్టామనుకోండి. సో ఈ 2-3 నెలలు సివిల్స్కి సంబంధించి ఏం చేయడం మర్చిపోతారు, ఎందుకంటే అందరూ ఎగ్జామ్ రేస్లో ఉంటారు. సో ఆ ప్రాసెస్లో ఈ 3 నెలలు కష్టపడి నేర్చుకున్నదంతా మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి. కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ సమాధానం పబ్లిక్ పాలసీగా మేము డిజైన్ చేసి, ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి వీ హ్యావ్ డన్ ఎ డీటెయిల్డ్ రీసెర్చ్. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు, యూజీసీ దగ్గర నుంచి యాప్సీ వరకు వేరియస్ రీసెర్చ్ చేసి, వేరియస్ యూనివర్సిటీ సిలబస్ తీసుకొని ఎక్స్పర్ట్స్ అందరం కూర్చొని ఎలాంటి సిలబస్ అయితే ఈ ఇంటిగ్రేటెడ్ కరికులంకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఆ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్తూ ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ రానున్న రోజుల్లో అందరూ అడాప్ట్ చేసుకొని దాన్ని పిల్లలకి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటాను. కానీ కేవలం పిల్లల్ని మిస్లీడ్ చేసి ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో పిల్లలకి తెలిసి తెలియని వయసులో వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి వాళ్ళు మేనేజ్ చేయని టైం టేబుల్లో వాళ్ళని పెట్టేసి బ్లేమ్ అంతా వాళ్ళ మీద వేసి, మేము సివిల్స్ బాగా చెప్తున్నాము, మీరే సరిగ్గా చదవట్లేదు, మీరు ఇవన్నీ చేయాలి, మీరు చేయట్లేదు కాబట్టి మీదే తప్పు అని పిల్లల మీద బ్లేమ్ చేసి పిల్లల మీద బ్లేమ్ గేమ్ ఆడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా భావన. సో ఇవన్నీ అందరూ అడాప్ట్ చేసుకుని ఇంటిగ్రేటెడ్ కోర్స్కి సంబంధించి వీ హ్యావ్ డన్ ఏ డీటెయిల్డ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ అవసరమైతే మిగతా వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ పిల్లల కెరియర్ని మాత్రం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు తీసుకెళ్తారని నేను కూడా అందరికీ అడ్రస్ చేయాలని సబ్మిట్ చేస్తున్నాను. అండ్ నా ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉపయోగపడాలనే భావిస్తున్నాను. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో మీరు ప్రొవైడ్ చేస్తున్న BA పబ్లిక్ పాలసీ ఇటు యూపీఎస్సీకి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, అన్ని ఎగ్జామ్స్కి లేదా అన్ని జాబ్స్కి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్కి లేదా ప్రైవేట్ జాబ్స్కి అయినా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ఈ పబ్లిక్ పాలసీ అనేది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఇది ఈ టర్మ్ ఎవరికి అందరికీ అర్థం కాదు. అందుకని ఐఏఎస్ ఎగ్జామ్, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇలా అంటూ ఉంటారు. అలాగే అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటంటే ఐఏఎస్గా తయారైన వాళ్ళందరూ చేసే పని ఈ పబ్లిక్ పాలసీలు తయారు చేయడం. సో ఈ పాలసీలు తయారు చేయడంలో ముందు పిల్లల్ని మనం రెడీ చేసేస్తే, సో ఈ పిల్లలు వాళ్ళ స్కిల్స్ని ఉపయోగించుకొని వేరియస్ లెవెల్స్లో అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు లేదా ఈ పాలసీ తయారు చేసే విధానంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉపయోగపడేటట్టు వీళ్ళు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ సెక్రటరీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే చాలా గవర్నమెంట్స్ ఇప్పటికీ, ఎందుకంటే ఈ పబ్లిక్ పాలసీ రావడం ఈ మధ్యనే మొదలైంది కాబట్టి గవర్నమెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి, అలాగే MIT, పూణే ఇలా రకరకాల ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ నుంచి ఈ పబ్లిక్ పాలసీ చదివిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన లోకల్లో ఈ కోర్స్ లేదు కాబట్టి. సో ఈ ఆపర్చునిటీని మనం తీసుకొని, ఎందుకంటే గవర్నమెంట్స్ యొక్క ఆబ్జెక్టివ్ విజన్ కూడా దీనికి ప్యారలల్గా ఉంది. ఈ పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ పెరగాలి, ఈ పాలసీ మేకర్స్ రావాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది, రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరగట్లేదని అందరికీ రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వేకెన్సీస్ ప్రాపర్గా ఫిల్ అవ్వట్లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే రిక్రూట్ చేయడం లేట్గా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ ల్యాక్యునాని బ్రిడ్జ్ చేసేది ఈ పాలసీ ఎక్స్పర్ట్స్. ఒక పాలసీ తయారు చేయాలంటే దానికి అవగాహన ఉన్న వాళ్ళు చాలా కావాలి. సో ఆ అవగాహన రీసెర్చ్ చేయాలి అంటే జాగ్రఫికల్గా ఒక పాలసీ తయారు చేయడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ వాళ్ళు రీసెర్చ్ చేయాలి. అవన్నీ వీళ్ళు రీసెర్చ్ చేసి ఆ పాలసీ క్రెడిబిలిటీ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ రీసెర్చ్ చేసి ప్రాపర్ పాలసీ మేకింగ్కి వీళ్ళు తోడ్పడుతుంటారు. కాబట్టి ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా కార్పొరేట్లోనూ గవర్నమెంట్లోనూ పాలసీ మేకింగ్లో వేరియస్ ఆపర్చునిటీస్, అలాగే నేషనల్, గ్లోబల్లీ, ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. కానీ చాలామంది అవగాహన లేక
దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరికీ కావాల్సిన సీట్స్ కూడా మా దగ్గర లేవు. గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ ఓన్లీ 60+60, ఓన్లీ 120 సీట్స్ మాత్రమే ఈ కోర్స్కి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఈ 120 సీట్సే ఉన్నాయి. అందరికీ కావాలన్నా మనం ఇవ్వలేం. కాబట్టి మనం ఎక్కువ అడ్రస్ చేసేది మెరిటోరియస్ స్టూడెంట్స్, డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు. మేజర్గా నేను ప్రాపర్ గోల్తో చిన్నప్పటి నుంచి అదే ఓరియంటేషన్లో ఉండి కష్టపడతాను అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడాలని మేము కూడా కోరుకుంటాం. అందుకే ఫిల్టర్ చేసి తీసుకుంటాం. సో ఆ క్రీమ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ తెలియక, అవేర్నెస్ లేక రకరకాల పబ్లిసిటీ ఆర్ అడ్వర్టైజింగ్ స్టంట్స్లో పడి ఈ ఆపర్చునిటీని మిస్ అయిపోతారని చెప్పేసి మేము కొంచెం బాధపడుతుంటాం. బట్ రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇది అందరికీ రీచ్ అవుతుంది. డెఫినెట్లీ స్టూడెంట్స్ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యావ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కోర్స్. ఎస్ సార్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ గురించి చక్కటి అవేర్నెస్ కల్పించారు దుర్గాప్రసాద్ గారు. పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున మేము అడిగిన క్వశ్చన్స్కి యూపీఎస్సీకి సంబంధించి చక్కటి అవేర్నెస్ కల్పించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.